మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే చెన్నూరు పట్టణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రకళ వాహనాన్ని అడ్డుకున్నారు బాధితులు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎలక్ట్రిసిటీ, లైటింగ్, ఫోటో, వీడియో కవరేజీల బిల్లుల చెల్లింపులో జాప్యంపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి వాహనాన్ని అడ్డుకొని తమ నిరసనను తెలియజేశారు బాధితులు. వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు చెల్లించాలంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని డిమాండ్ చేశారు బాధితులు. మంచిర్యాల జిల్లా జన్నార మండలం బాదంపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదశాత్తు నిప్పంటుకొని పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సుమారు 6 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తున్నది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులకు, హోంగార్డులకు, ప్రైవేటు ఉద్యోగులకు హెల్మెట్లు పంపిణీ చేశారు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్తో పాటు ఏసీపీ ప్రకాష్, పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, బైక్పై వెళ్లేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కార్లలో వెళ్లేవారు సీట్ బెల్ట్ ధరించాలని, అత్యంత వేగంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నియమాలు అందరూ పాటించాలంటూ వాహనదారులకు సూచించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 15వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు 5K రన్ను జెండా ఊపి ప్రారంభించారు అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.